బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. ప్రముఖ యాంకర్ నటి రష్మికి సర్జరీ అయింది. అయితే ఆవిడ చాలా కాలంగా భుజం నొప్పితో అలానే బ్లీడింగ్ కారణంతో బాధపడుతున్నారు. సో ఇదే నేపథ్యంలో హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత తనకు సర్జరీ జరిగిందంటూ కూడా సోషల్ మీడియా వేదికగా రష్మి పోస్ట్ పెట్టింది. సో చాలా కాలంగా ప్రముఖ యాంకర్ నటి తన భుజానికి సంబంధించి ఒక సమస్యతో బాధపడుతున్నారు. అదేవిధంగా బ్లీడింగ్ కూడా అవుతుంది. సో ఈ నేపథ్యంలో డాక్టర్ ఇచ్చిన సజెషన్స్తో హాస్పిటల్లో జాయిన్ అయ్యి సర్జరీ కూడా సక్సెస్ఫుల్గా ఫినిష్ అయిందని కూడా ఆవిడ సోషల్ మీడియాలో ఒక పోస్ట్ కూడా పెట్టారు. అయితే పూర్తి ఆరోగ్యంతో ఉన్నట్లు రష్మి తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోస్ట్ చేశారు. అయితే నా హిమోగ్లోబిన్ 5 రోజుల నుంచి 9 పాయింట్స్కి పడిపోయింది. దీంతో నేను చాలా ఇబ్బంది పడ్డాను. ఇలాంటి క్లిష్ట సమయాల్లో నాకు సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి, నా కుటుంబ సభ్యులకు, నా స్నేహితులకు చాలా థ్యాంక్స్. జనవరి నుంచి నాకు తీవ్రమైన భుజం నొప్పి ఉంది, అలానే బ్లీడింగ్ కూడా అవుతుంది. అప్పటి నుంచి చాలా ఇబ్బంది పడుతున్నాను. సో అన్ని పనులు పూర్తి చేసుకున్న తర్వాత ఏప్రిల్ 18న నాకు ఆపరేషన్ జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది, నేను హెల్దీగా ఉన్నాను. ఒక 3 వారాల పాటు నాకు విశ్రాంతి తీసుకోవాలని చెప్పి కూడా డాక్టర్లు సూచించారు. సో ప్రజెంట్ నేను రెస్ట్ మోడ్లో ఉన్నాను. అంతా నా హెల్త్ మొత్తం రికవర్ అయిన తర్వాత తిరిగి మళ్ళీ నా వర్క్ స్టార్ట్ చేశాను అని కూడా ఆవిడ ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే ఇది చూసిన చాలా మంది ఫ్యాన్స్ ఇంకా వెల్ విషర్స్ కూడా రష్మి త్వరగా రికవర్ కావాలి అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు. సో దీనికి సంబంధించిన మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రీపాల్ అందుబాటులో ఉన్నారు. రైట్ శ్రీపాల్, యాంకర్ రష్మి ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశారు. తన హెల్త్ బాగోలేదు, తన భుజానికి సంబంధించి ఒక ప్రాబ్లం ఉంది, అలానే బ్లీడింగ్ సంబంధించిన ప్రాబ్లం ఉంది అని కూడా ఆవిడ పోస్ట్ పెట్టడం జరిగింది. అసలు మొత్తానికి తనకి ఏం జరిగింది, ప్రజెంట్ ఉన్న హెల్త్ అప్డేట్ ఏంటి, అండ్ మొత్తానికి రష్మికి సంబంధించిన అప్డేట్ ఏంటి? సయ్యద్, ఈ ప్రముఖ యాంకర్ నటి రష్మికి సర్జరీ జరిగినట్టుగా తెలుస్తుంది. ఏప్రిల్ 18వ తారీఖు అయితే ఆపరేషన్ జరిగినట్టు చెప్పింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. ఒక 3 వారాల విశ్రాంతి తర్వాత మళ్ళీ నా వర్క్ ప్రారంభిస్తాను, ఏదైతే యాంకరింగ్ చేసేటి అన్ని అయితే పోస్ట్ చేశారు. ఇది చూసిన ఫ్యాన్స్ కూడా త్వరగా రికవరీ కావాలని చెప్పేసి అయితే తనకు బ్లెస్సింగ్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అయితే సర్జరీ అయితే విజయవంతంగా పూర్తయిందని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నట్లు కూడా రష్మి ఇన్స్టాగ్రామ్ వేదికగా ఈ రోజు వెల్లడించడం జరిగింది. నా హిమోగ్లోబిన్ 5 రోజుల్లో 9కి పడిపోయినప్పుడు చాలా ఇబ్బంది పడ్డాను. అంటే లేట్ నైట్ షూట్స్ కావచ్చు, ఆమె జబర్దస్త్ యాంకరింగ్ ప్లస్ శ్రీదేవి డ్రామా అంటే చాలా వాటికైతే చేయడం జరుగుతుంది. ఇప్పుడు సినిమాలు కూడా తగ్గిపోయి ఇది టీవీ సైడ్ కాస్త ఎక్కువగా అంటే లేట్ నైట్ షూట్స్ కూడా జరుగుతూ ఉంటాయి ఎపిసోడ్స్ వైజ్ గా. అందువల్ల కూడా కాస్త స్ట్రెస్ అయ్యి చాలా కాలంగా ఆ భుజం నొప్పి వల్ల కూడా, ఎందుకంటే ఆ భుజం నొప్పి తర్వాత ఒక చిన్న సర్జరీ అవసరమైందని చెప్పేసి డాక్టర్కి చెప్పడంతో ఆమె సర్జరీ అయితే చేయించుకోవడం జరిగింది. ఆ భుజం నొప్పితో పాటు బ్లడ్ బ్లీడింగ్ కూడా కావడంతో ఇబ్బందికి అయితే తనకు గురైంది అన్నట్టుగా చెప్పడం జరిగింది. అయితే దీంతో డాక్టర్లు సూచన మేరకు అయితే ఆసుపత్రిలో చేరగా సర్జరీ అయితే పూర్తి చేసినట్టుగా చెప్పారు. ఈ నొప్పి జనవరి నుంచి ఆమెకు భుజం నొప్పి అయితే ఉండడం వల్ల అయితే బ్లడ్ బ్లీడింగ్ కూడా అవుతుంది. అయితే ఇబ్బంది పడుతూనే ఉన్నాను చాలా సార్లు, ఎందుకంటే ఆ అన్ని పనులు పూర్తి చేసిన తర్వాత కూడా నాకు బాగా పెయిన్ ఉన్నప్పటికీ డాక్టర్ల సూచన మేరకు ఏప్రిల్ 18న అయితే నాకు ఆపరేషన్ చేయడం జరిగింది. ఇప్పుడు అంతా బాగానే ఉంది. 3 వారాల విశ్రాంతి తర్వాత నేను మళ్ళీ నా వర్క్ ప్రారంభిస్తానని కూడా ఆమె పోస్ట్ చేయడం జరిగింది. ఇది చూసిన కొంతమంది ఫ్యాన్స్ కూడా కంగారుగా, ఎందుకంటే ఏం జరిగింది ఏందనేది కూడా కొంచెం కంగారుగా ఉండేసరికి తను ఈ పోస్ట్ తన ఫ్రెండ్స్ కి, తన నైబర్స్ కూడా చెప్పడం జరిగిందని చెప్పేసి కూడా తెలుస్తుంది సయ్యద్. రైట్, థ్యాంక్ యూ శ్రీపాల్. సో యాంకర్ రష్మి, ప్రముఖ నటి యాంకర్ రష్మి హాస్పిటల్లో ఉన్నారు. అయితే తనకు చాలా రోజుల నుంచి షోల్డర్ ప్రాబ్లం ఉంది, అలానే బ్లీడింగ్ కూడా అవుతుంది. హిమోగ్లోబిన్ స్థాయిలు ఏవైతే ఉన్నాయో అవి కూడా తగ్గిపోయాయి. అంటే 9 పాయింట్స్ కంటే తక్కువగా అయిపోయినట్టు కూడా తను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేయడం జరిగింది. అయితే జనవరి నుంచి తను ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లు రష్మి చెప్పుకొచ్చింది. అయితే తనకున్న ప్రీ స్కెడ్యూల్ షూట్స్ ఏవైతే ఉన్నాయో, తన వర్క్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఫినిష్ చేసుకొని డాక్టర్లు ఇచ్చిన సజెషన్స్ మేరకు తాను హాస్పిటల్లో జాయిన్ అయిన తర్వాత ఏప్రిల్ 18న తాను సర్జరీ కూడా ఆపరేషన్ కూడా చేయించుకున్నట్లు కూడా యాంకర్ రష్మి తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో చెప్పుకొచ్చింది. అయితే తను తన ఇన్స్టాగ్రామ్లో ఏం రాసుకొచ్చింది, ఎవరెవరికి థ్యాంక్స్ చెప్పిందని కూడా చాలా క్లియర్గా డీటెయిల్గా రాసుకొచ్చింది. తన ఇన్స్టాగ్రామ్ వేదికగా తను ఆపరేషన్ అయ్యే ముందు, ఆపరేషన్ థియేటర్ లోపలికి వెళ్లే ముందు తను ఎలా ఉన్నానో అని చెప్పి కూడా పోస్ట్ పెట్టింది. సో తను ఏం రాసుకొచ్చిందో ఒకసారి మీకోసం చదివి వినిపిస్తాను. థ్యాంక్స్ టు అ హోల్ బంచ్ ఆఫ్ పీపుల్ అని చెప్పి తాను కొంతమందిని ట్యాగ్ చేసింది. అండ్ మై ఫ్యామిలీ ఫర్ డ్రాపింగ్ ఎవ్రీథింగ్ ఫర్ దిస్ ఎమర్జెన్సీ యాజ్ మై హిమోగ్లోబిన్ డ్రాప్డ్ టు 9 in 5 days and for being there for me. Since January, I was spotting and bleeding ultimately.
with my shoulder pain and issues, did not really know which issue needed to be addressed first. Eventually body gave up since March 29. Health broke loose, and finally after finishing my existing commitments, I was operated on April 18th. All is well now and I am resting it out for the next 3 weeks until I resume my works. Pic above or before the operation theatre. After the OT, pics are scary. For information, all the issues were recovered. They have been successfully removed అని చెప్పి కూడా ఆవిడ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. సో యాంకర్ రష్మి, అలానే తను ప్రముఖ నటి కూడా, చాలా షోస్లో కూడా తను చేసుకుంటూ వచ్చారు. అప్పుడప్పుడు ఆడియో లాంచెస్ కూడా చేస్తుంటారు. అయితే తనకు ఉన్న షోల్డర్ ప్రాబ్లం కారణంగా, అలానే బ్లీడింగ్ సమస్య కారణంగా జనవరి నుంచి ఇబ్బంది పడుతున్నాను. అండ్ ఫైనల్లీ నాకున్న కమిట్మెంట్స్ అన్నిటినీ క్లియర్ చేసుకున్న తర్వాత ఏప్రిల్ 18న నాకు ఒక సర్జరీ జరిగింది. కొన్ని టిష్యూస్ని కూడా తీసేశారు. సో ప్రజెంట్ నా హెల్త్ అంతా బాగానే ఉంది. నా ఫ్యామిలీ, నా ఫ్రెండ్స్ నాకు తోడుగా ఉన్నారు. వాళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పుకుంటూ తాను ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో మెన్షన్ చేసింది. అయితే ప్రజెంట్ తన హెల్త్ నిలకడగానే ఉందని కూడా రష్మి తన పోస్ట్లో రాసుకొచ్చింది. అయితే బిజీ స్కెడ్యూల్ ఉన్న కారణంగా, అంటే ఆల్రెడీ కొన్ని షోస్ కావచ్చు లేదా ఇతర షూటింగ్లు కావచ్చు, తను ఆల్రెడీ కమిటెడ్ అయి ఉంది కాబట్టి, సో ఒక సర్జరీ తర్వాత ఒక 3 weeks ఆఫ్ రెస్ట్ కావాల్సి వస్తుంది. కాబట్టి తాను ముందరగానే సైన్ చేసిన షోస్ ఏవైతే కావచ్చు లేదా కమిట్మెంట్స్ ఏవైతే కావచ్చు అవన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత ఇప్పుడు తనకు సర్జరీ ఫినిష్ అయింది. అయితే 3 weeks వరకు తాను కంప్లీట్గా రెస్ట్ మోడ్లో ఉంటాను. 3 weeks తర్వాత ఫుల్లీ రికవర్ అయిన తర్వాత అదే ఎనర్జీతో మళ్ళీ తన పని అనేది, తన వర్క్ అనేది స్టార్ట్ చేస్తూ మీ ముందరకు తిరిగి వస్తాను అని చెప్పి కూడా రష్మి గౌతమ్ యాంకర్ తన ఇన్స్టాగ్రామ్ పోస్ట్లో రాసుకొచ్చింది. అండ్ దాంతోపాటు తను ఆపరేషన్ థియేటర్కి వెళ్లే ముందు ఎలా ఉన్నానో ఆ పోస్ట్ని నేను పోస్ట్ చేస్తున్నాను. ఆఫ్టర్ సర్జరీ నా పరిస్థితి మీరు చూసే చాలా దారుణంగా స్కేరీగా ఉంటుంది అని కూడా తాను ఇన్స్టాగ్రామ్లో చాలా క్లియర్గా రాసింది.